ఏం చేద్దాం? చంటి గారు, చంటి గారు, మీరు మందు తాగుతున్నారా? ఏ డౌటా? ఇది మాత్రం మీకోసం తాగాను. తాగితే తాగావు కానీ గ్లాసులు ఎందుకు చంటి అలా వేస్ట్ చేస్తున్నావు? ఉంచుకుంటే నెక్స్ట్ పెగ్గు పనికొస్తాయి కదా. అవును కదా జ్యోతి గారు, కరెక్టే. జ్యోతి గారు, మీరు దేనికి పనికి వచ్చినా పనికి రాపోయినా ఇలా అప్పుడప్పుడు నాకు, అప్పుడప్పుడు ఆ చెప్పవే అప్పు అని అప్పు గారికి ఏదో సలహాలు ఇవ్వడానికి మాత్రం పనికి వస్తారండి. చూసావా, అసలు ముందు నిన్న అన్నాలే జ్యోతి. అబ్బా, హలో అప్పు గారు, హోల్డే హోల్డే. మీరు ఆవిడ ఇంతే అనాలేమో, నేను మాత్రం మిమ్మల్ని బోల్డ్ అనాలి, బోల్డ్ అడగాలి. కమాన్ బయటికి రండి. చంటి గారు, యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నేనేమన్నా తాగి బయట నడుపుతున్నానేటండి లిమిట్లో తాగడానికి? లిమిటా? చంటి గారు, నేను అంటుంది ఆ లిమిట్ కాదు. మరేటమ్మా, చెప్పమ్మా బంగారు తల్లి. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదులేండి. మరే రండి జ్యోతి గారు, మీరు కూడా రండి. కమాన్, ఇద్దరు రావాల్సిందే. పద. ఇటు వద్దులే, అట్టే వెళ్ళిపోదాం. ఇటు వద్దులే, అట్టే వెళ్ళిపోదాం. కూర్చోండి కూర్చోండి. మీరే నా పక్కన వచ్చి కూర్చున్నారు. నేను ఎప్పుడు నీ పార్టీ చంటి, కావాలంటే అప్పుని అడుగు. వద్దులే, ఇప్పుడు నువ్వు అడిగినా అది చెప్పదు, ఎందుకంటే తనకి మనకి పడదు కదా. అబ్బా, మనకి మీలాంటి వాళ్ళ గురించి మాకు తెలుసులేండి. మందులో ఉన్నప్పుడు మద్దతు ఇస్తారు, మందు దీపాక ముంచేస్తారు. అదేం లేదు చంటి, అప్పుకి నీ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పేది నేనే. అబ్బా తెలుసులేండి, పొలలెట్టేది కూడా మీరే కదా. ఇప్పుడు నా గురించి ఎందుకులే, అప్పు గురించి మాట్లాడుకుందాం. అబ్బా నువ్వు ఆగవే జ్యోతి. అయినా ఇదంతా ఏం చంటి గారు, మీకు మందు అలవాటు లేదని చెప్పారు కదా. అబద్ధం చెప్పాం. ఏ మీకు నేనంటే ఇష్టం ఉన్నా లేదని అబద్ధం చెప్పట్లేదు, ఇది అంతే. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు? దాని గురించి ఎందుకంటారేంటి? ఇప్పుడు తాగుతుంది దాని వల్లగా. దాని గురించి ఇప్పుడే మాట్లాడాలి, ఇదే రైట్ టైం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటే రైట్ టైము? అయినా దాని వల్ల తాగడం ఏంటి? అప్పుగారు, నాకు విషయం అర్థం కావట్లేదు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలండి? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? జ్యోతి గారు, మీరు కోపంతో అడిగేస్తున్నారు. నాది కోపం కాదు, ఆవేదన. ఇప్పుడు చూడు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? ఏంటి వెయిట్ చేసేది? అబ్బా అప్పుగారు, మీకు ఇష్టం ఉందో లేదో తెలియనప్పుడు నేను వెయిట్ చేయడంలో అర్థం ఉంది. అంతేగాని మీకు ఇష్టం అని తెలిసా కూడా వెయిట్ చేయడం ఏంటండి బాబు? అసలు ఏమంటారు దీన్ని? ఏమంటారు? ప్రేమ అంటారు. మొదలెట్టేశారా? మొదలెట్టేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మొదలైపోయి ఉంటది, అయిపోయి ఉంటది. అప్పుగారు, ఇప్పుడు ఈ సిగ్గుపడుతూ చూసుకోవాలా ఈ నవ్వాలి కాదండి బాబు. అసలే తాగేసున్నాను, కావాలంటే మీరు ఒకరే చూసుకోండి. మళ్ళీ తాగేశారు. అయినా చంటి గారు, మీరు అంత తాగుతున్నా ఇంత కూడా మందు స్మెల్ రావట్లేదేంటి? బ్రాండ్, అంత గొప్ప బ్రాండ్ తెచ్చారు మరి జ్యోతి గారు. అంటే చంటి, ఇప్పుడు నువ్వు తాగుతుంది నేను తెచ్చిన మందా? మరి నాకు ఇంకెవరున్నారండి తేడానికి? అవునా? చిచి. నువ్వేంటే వచ్చి మళ్ళీ నా పక్కన చేరావు? నీకు తెలుసు కదా అప్పు, నేనెప్పుడు నీ పార్టీ ఏనని. అమ్మ చైల్డ్ ఆర్టిస్ట్, నీ ఓవర్ యాక్షన్ ఆపేసి ఇప్పుడు నిజం చెప్పు. అంటే కుమారస్వామికి సీఎం పదవి ఇవ్వరని తెలిస్తే
కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తాడా చెప్పు? కుమారస్వామి అంటే అంటే మందు తాగిన వాళ్ళకి భయపడితే అర్థం ఉంది, కానీ మందు తాగేసామనుకున్న వాళ్ళకి భయపడితే అర్థమేముంది చెప్పు? అంటే ఏంటి మీరు? నేను ఇప్పుడు మందు తాగలేదు అంటున్నారా? ఇగో మందేగా తాగుతున్నాను, ఇగో లాస్ట్ బ్యాగ్ తాగేస్తున్నాను. ఆ? ఆహా, నేను మంది ఇవ్వకుండా నువ్వు మందిలా తాగేస్తున్నావమ్మా. అదేంటే ఇందాకే కదా మందు బాటిల్ ఇచ్చావు. ఇచ్చాను కరెక్టే, కానీ చంటి మందు బాటిల్ తీసుకుంటాడో లేదో టెస్ట్ చేద్దామని అందులో ఉన్న మందంతా వంపేసి కూల్ డ్రింక్ నింపించాను. మనోడికి అది తెలియక అప్పటి నుంచి మందు తాగేసిన ఫీలింగ్ లో తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆ. అంటే ఇది మందు కాదని తెలుసు, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని. అబ్బా, ఆహా, అంటే ఒకవేళ తను నిజంగానే మంది ఇచ్చేస్తుంటే తాగేసేవాళ్ళు అనమాట. అయ్యి బాబు కాదండి బాబు, మీకు నిజం చెప్పేస్తానండి. ఆవిడ నిజంగా నాకు మందు ఇచ్చారనుకొని అది బయట పంపేసి అందులో మళ్ళీ కూల్ డ్రింక్ నింపేసి మీ ముందు నిజంగా మందు తాగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాను అంతే. అయినా మీ పని ఇప్పుడు కాదు, జ్యోతి వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను. ఆ? ఏమే సిగ్గులేందనా, నువ్వు రా లోపలికి చెప్తాను. అప్పు గారు ఛే, ఏంటి జ్యోతి గారు, మీరు చెప్పకపోతే ఆవిడకి అర్థమయ్యేది కాదు కదా. నేనేదో సరదాగా ఆట పట్టిద్దాను కదా. ఆహా, నేను చెప్పకపోతే మాత్రం అప్పుకు అర్థం అవ్వదనుకున్నావా ఏంటి? ఎలా అర్థం అవుతుంది? ఎలా అర్థం అవుతుంది? ఎందుకు అర్థం అవ్వదు? ఎందుకు అర్థం అవ్వదు? నువ్వంతా తాగినా గార్లు వడలు అమ్ముకోవడం ఆపలేదు కదా. గార్లు వాళ్ళు అమ్ముకోవడం ఏంటండి? మరి అంత తాగినోడు ఎవడైనా అప్పుగారు అప్పుగారు అని పిలుస్తాడా? జ్యోతి గారు, మీకు విషయం అర్థం కావట్లేదు. ఒకవేళ ఇది నిజంగా మందే అయినా లేదా నేను నిజంగా మందే తాగినా ఆ పిలుపులో మార్పు ఉండదండి. ఆవిడ నాకు ఎప్పుడూ అప్పుగారే. నవ్వించాలి కానీ పెట్టాల్సిన పొలాన్ని పెట్టారు కదా, వెళ్ళి పడుకోండి. ఓకే బాయ్, గుడ్ నైట్. వెళ్ళండి వెళ్ళండి, నా తంటాలు ఏమో నేను పడతాను. రేపు ఏమవుద్ది ఏటో. ఏంటండి మామిడిపల్లి పోటీలు పెట్టుకున్నారా? అదే గాబరగా తినేస్తుంటాను. నువ్వు తినవే జ్యోతి, చంటి గారికి సమాధానం నేను చెప్తాను కదా. మీరు తినండి. ఆవిడ ఏదో చెప్తారంట. చెప్తా అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుద్దేమో కానీ మామిడి పళ్ళలా దొరకక చంటి గారు. అందులోనూ చంటి తాగే థమ్సప్ మందైతే ప్రతి బడ్డీ కొట్లోనూ దొరుకుతుంది. ఊరుకోండి జ్యోతి గారు, మీరు కూడా ఏంటండి. అయినా నా సంగతి వదిలింది కానీ అక్కడ మీకు మామిడి పళ్ళు దొరకవా? దొరుకుతాయి చంటి, కానీ ఇంత మంచివి దొరకవు. పోనీ ఇక్కడి నుంచి ఎవరైనా పంపిస్తేనేమో అక్కడికి వచ్చేసరికి అవి పాడైపోతుంటాయి. అవునా? మరి అలాంటప్పుడు ఇక్కడ కాయలుగా ఉన్నప్పుడు వేసేస్తే అక్కడికి వచ్చినప్పుడు ముగ్గిపోతాయి కదండి. అప్పుడు మీరు ఎంచక్క అక్కడే కూర్చొని అబ్బా భలే ఉన్నాయి అని తినొచ్చు. పైగా మీరు ఇక్కడ కూర్చొని ఇలా తింటుంటే ఏదో మామిడి పళ్ళు తినడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఉంది కక్కుర్తిగా. ఫోన్ వస్తున్నట్టుంది. ఏంటో ఈ మధ్య ఫోన్లు తెగ వచ్చేస్తున్నాయి. హలో హలో, ఏంటి అమ్మ ఫోన్ పెట్టేశావు? ఎత్తు, మామిడి పళ్ళు తర్వాత తినొచ్చులే. ఓసే, నేను మరి నీ అంత కక్కుర్దాన్ని కాదు సరేనా? మరి ఎత్తవేంటి? మా అమ్మ నాతో మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఎత్తదాన్ని. మా అమ్మ నాతో మాట్లాడడానికి కాదు, నా రూమ్మేట్తో మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది. పోనీ నేను మాట్లాడినా నీ రూమ్మేట్ లాగా మాట్లాడతావా? అమ్మ వద్దే బాబు, మా అమ్మ నీ గొంతు గుర్తుపట్టేస్తుంది. అయితే గొంతు మార్చి మాట్లాడతా అబ్బాయిలాగా. ఓసే, పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి?
మా అమ్మ నేను అబ్బాయితో ఉంటున్నాను అనుకోవట్లేదు, అమ్మాయితో ఉంటున్నాను అనుకుంటుంది. అయినా అబ్బాయిలా మాట్లాడించడానికి చంటి గారు లేరా ఏంటి? నువ్వే మాట్లాడాలి మరి. హలో ఆంటీ అని. అబ్బా నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాలేవే. పక్కానా? హా పక్కా. సరే అయితే. హ్మ్. ఏ ఒక్క నిమిషం, ఆంటీ అడిగిన తర్వాత ఫోన్ ఇవ్వు, లేకపోతే డౌట్ వస్తుంది. సరే. హలో మా, అడుగు. అడగాల? ఏంటి అడిగేది? ఇంతకేమైనా తిన్నావా? తిన్నాను కానీ ఇంకేమైనా అడుగుమా. ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తున్నాను కానీ ఇంకేమైనా అడుగుమా. ఇంకేం అడగాలి? సర్లే, రేపు ఆఫీస్ ఉందా? ఆఫీస్ అక్కడే ఉంటది, ఇంకెక్కడికి పోదు కానీ ఇంకేమైనా అడుగుమా. ఏంటి అడిగేది? ఫోన్ చేసినప్పటి నుంచి అడుగు అడుగు అని. సరే ఉంటాను. హలో హలో హలో, ఏంటి ఉండేది? అడగాల్సింది అడగకుండా ఫోన్ పెట్టేస్తా అంటావేంటి? ఏమైందే నీకు? ఏం అడగమంటావు? ఏదో ఒకటి అడుగుమా. రూమ్మేట్ ఉందా లేదా అని కానీ, లేదా రూమ్మేట్ ఏం చేస్తుందని కానీ, లేదా రూమ్మేట్తో ఒకసారి ఫోన్ మాట్లాడించమని కానీ, ఏది రూమ్మేట్తో ఒకసారి ఫోన్ మాట్లాడించమని కానీ ఏదో ఒకటి అడుగుమా. రూమ్మేట్ అంటే గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? ఇంతకీ ఈ మంత్ రూమ్ రెంట్ కట్టావా? ఆ చంటి, మనం ఈ మంత్ రూమ్ రెంట్ కట్టేసామా? చంటియా? చంటి ఆవిడే? కొంపతీసి చంటి గాడా? చంటి గాడు కదమ్మా, చంటిది. నా రూమ్మేట్ పేరు చంటి. ఒకసారి మాట్లాడతావా? ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే. అమ్మయ్య, ఇప్పుడు దారిలోకి వచ్చింది, మాట్లాడు. హలో ఆంటీ చెప్పండి. హలో చంటి. ఆ, చంటియా? చంటియా ఒక్క నిమిషం ఆంటీ, చంటికి ఫోన్ ఇస్తాను. చంటి. ఫోన్ ఇస్తావా? నీ పేరే చంటి అని చెప్పానే. ఆంటీ నేనే చంటిని, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఏమ్మా ఎలా ఉన్నావు? నేను బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? నేను బానే ఉన్నాను కానీ నీ గొంతు ఎక్కడో విన్నట్టుందమ్మా. అవునా? అయితే ఆగండి ఆంటీ, ఇప్పుడే మార్చేస్తాను. మార్చేస్తావా? మ్, ఏంటమ్మా ఏంటి మార్చేది? అదే టీవీలో ఏదో చెత్త ప్రోగ్రామ్ వస్తుంటే ఛానల్ మార్చేవని చెప్తున్నా. ఓహో సరే. ఇంతకీ ఏ ఊరమ్మా మీది? మీకు తెలియపోవచ్చులేండి ఆంటీ. పర్లేదమ్మా చెప్పు. అది వెంకటాపురం ఆంటీ. వెంకటాపురమా? ఆ ఊర్లో నీకు జ్యోతి తెలుసా అమ్మా? తెలీదంటీ. తెలీదా? పోన్లే, తెలియపోవటమే మంచిదమ్మా. మా అమ్మాయికి అది తెలియటం వల్లే ఈ రోజు ఎలా అయిపోయింది. బాగా చదువుకుంటది, చక్కగా మంచి ఉద్యోగం వస్తే ఫారిన్ సంబంధం తెద్దాం అనుకున్నాను. కానీ అది ఏ చదువు రాకపోయినా సరే ఓ ఫారిన్ మొగుడిని కట్టుకుని ఎంచక్క ఫారిన్ వెళ్ళిపోయింది. కానీ మా అమ్మాయి ఏమో ఇక్కడే ఉండిపోయింది. హలో అమ్మా. అమ్మా చంటి కలిసిపోయింది, నేను మళ్ళీ మాట్లాడిస్తాను, సరేనా? సరే సరే బాయ్. అలసిపోయింది కాదే, మొత్తం తెలిసిపోయింది. ఏమే, నీకు చదువు రాకపోతే నా పేరు చెప్పుకున్నావు, నీకు మంచి ఉద్యోగం రాకపోతే నా పేరు చెప్పేసుకున్నావు, నాకు మంచి మొగుడు వస్తే అప్పుడు మాత్రం నా పేరు చెప్పలేదే. నాకు మాత్రం నువ్వు కాకుండా ఇంకెవరున్నారు జ్యోతి చెప్పుకోవడానికి? సర్లే, మామిడిపళ్ళు తిందాం. జ్యోతి గారు, ఆ? ఒక ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండాలంటే వాళ్ళకి మందు సిగరెట్ అలవాటు ఉంటే సరిపోద్దండి. కానీ ఇద్దరు అమ్మాయిలు పక్క పక్కనే ఉంటే ఓ తెక్కోడేసుకుంటారు. మరి అలాంటిది మీ ఇద్దరు ఇంత సరదాగా ఎలా ఉంటారండి? అది జ్యోతి నువ్వు తిను, చంటి గారికి నేను సమాధానం చెప్తాను. అయ్యో వద్దండి, మీరేం చెప్తారో నాకు తెలుసు, నేనే వెళ్తాను. చంటి గారు మీరు అడిగిన దానికే చెప్తాను, కూర్చోండి. అవునా? సరే చెప్పండి. చంటి గారు, ఇద్దరు కలిసి ఉండటం, కలిసి తిరగడం ఇద్దరు ఆడవాళ్ళకో లేదా ఇద్దరు మగవాళ్ళకో సంబంధించింది కాదండి, ఇద్దరు మనుషులకు సంబంధించింది. అయినా ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలే కానీ ఏ ఇద్దరైనా బాగానే ఉంటారండి. అది మీరు నూకరాజ్ అయినా, నేను జ్యోతి అయినా, లేదా మనిద్దరమైనా.
ఛానల్ మార్చివే తల్లి, బోర్ కొడుతుంది. నేను అదే అనుకుంటున్నానే బాబు. మళ్ళీ ఎవరే ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చింది? ఇదిగో ఛానల్ మార్చు. అబ్బా జ్యోతి, ఇంకెంతసేపు చదువుతావే? బోర్ కొట్టట్లేదా? ఛీ, నువ్వు వేస్తాను. జ్యోతి, నువ్వేనా మళ్ళీ డైరీ మిల్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? నువ్వు కాదా? జ్యోతి, నువ్వేమన్నా యుఎస్ నుంచి డైరీ మిల్క్స్ తీసుకొచ్చావా? లేదే. ఏమండి, ఆవిడ అడిగితే సరిపోద్దా? నన్ను అడగరా? ఏ చాక్లెట్లు ఇవ్వడం ఆడికి వచ్చా? నాకు రాదా? ఏంటి అలా చూస్తారేంటి? నాకు పేర్లు చదవడం రాకపోవచ్చేమో కానీ కొట్టుకెళ్ళి కష్టపడి తెస్తారు కదా, ఎలాగోలా తెచ్చాం కదా. అయినా నాకు ఆ చాక్లెట్ ఇష్టమని మీకెలా తెలుసు చంటి గారు? అప్పుడు మీరే అడిగారు కదండి డాడీ మిల్క్ కావాలని. అప్పుడు ఏదో తెలియక డైరీకి వెళ్ళి పాలు తీసుకొచ్చాను. ఇంతకీ ఇదేనా? ఇదే చంటి గారు. ఆ, అయినా ఇది డాడీ మిల్క్ కాదండి, డైరీ మిల్క్. అదే అదే. ఇన్ని తీసుకొచ్చారేం చంటి గారు? తీసుకున్నప్పుడు ఇన్ని తీసుకున్నానండి, కానీ ఇది అదే కదా తెలియక అయిపోయాను. ఒకవేళ అది కాదనుకోండి, మళ్ళీ అన్ని కొన్నందుకు తిట్లు కాయాలేమో అని ఒక్కొక్కటి ఇచ్చాను. అయినా నేనేమో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడుతుంటే మీరేమో అవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. నా దగ్గర ఉన్న చాక్లెట్లు అన్నీ అయిపోయేలా ఉన్నాయి, కానీ మీరు మాత్రం ఎంతకీ నన్ను అడిగేలా లేరని నేనే వచ్చి చెప్పేశాను. నేనే ఈ చాక్లెట్లు కొన్నాను, మీకోసమే కొన్నాను. అయినా అప్పుడెప్పుడో చెప్పింది ఇప్పటికే ఎలా గుర్తుంది చంటి గారు? ఇప్పుడేటండి, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అయినా మీ విషయంలో నేను ఏది మర్చిపోలేనండి. ఎందుకంటే మర్చిపోవడానికి మీరు కేవలం జ్ఞాపకం కాదండి, నా జీవితం, నా జీవితం, నా జీవితం, నా జీవితం. పైగా మీ నన్ను ఎప్పుడూ ఏం అడగలేదు, అడిగిందలేదు ఒకటే. ఇది కూడా మర్చిపోతే ఎలా చెప్పండి? అయినా మీరు నాకు అడిగేంత ఛాన్స్ ఎక్కడిస్తున్నారు చంటి గారు? నాకు ఇది కావాలి అని నోరు తెరిచి చెప్పేలోపే అన్నీ తెచ్చి నా కళ్ళ ముందు పెడుతుంటే. అప్పగారు, మీరు చెప్తే అర్థం చేసుకున్న వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉంటారండి. కానీ మీరు చెప్పకపోయినా, కనీసం నోరు విప్పకపోయినా అర్థం చేసుకుంటేనే కదండి నాకు వేరే వాళ్ళకి తేడా. థ్యాంక్స్ చంటి గారు. ఏదో కాలుతున్నట్టుంది. ఏంటి ఏంటి స్మెల్? అప్పు, హా, అప్పు, ఏంటే? ఓసారి నీ మొబైల్ చూడు, కాలిపోతున్నట్టుంది. ఏ జాగ్రత్త. అయినా ఐఫోన్కి ఎవరు ఈ ఛార్జర్ పెట్టింది? నువ్వేనా? నేను కాదే, నాకు తెలీదు. చంటి అంటాడు. చంటి, ఆగు. నువ్వు కాదు కదా అయితే? నేను కాదే. సరే అయితే వదిలేసి. అదేంటే, ఒకసారి చంటిని అడుగుతానో కాదో అని. జ్యోతి,
నువ్వు నేను కానప్పుడు చంటి గారే అంటారు కదా, మళ్ళీ దానిలో పిలిచి అడగడానికే ఉంది. మరి గట్టిగా అడుగు, అలా వదిలేస్తావేంటి? 80,000 ఫోనే. జ్యోతి, చంటి గారికి తెలిసి తప్పు చేస్తేనే నా కోపం అదే. అలాంటిది ఆయనకి తెలియకుండా తప్పు చేస్తే నా కోపం వస్తుందా? బాగుందే. అయినా నువ్వేనా నన్ను అంత సీరియస్ గా అడిగి చివరికి ఆయన తెలిసాక ఓ ఆయన అని అంత కూల్ అయిపోయావంటే, అంటే నేనైతే సీరియస్ అయిపోతావా? అవ్వనా మరి? నువ్వంటే 80,000 ఫోన్ గుర్తొస్తుంది, కానీ చంటి గారు అయితే మాత్రం 80 ఏళ్ళ జీవితం గుర్తొస్తుంది. అమ్మో, చంటి గారి వల్లే ఫోన్ పాడైపోయిందని తెలిస్తే ఆయన మళ్ళీ బాధపడతారు. ఆయనకు తెలిసేలోపే నేను ఫోన్ రిపేర్కి ఇచ్చేస్తాను. అయినా అప్పు, మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. అరేంజ్డ్ మ్యారేజెస్ కంటే లవ్ మ్యారేజెసే చాలా బెటర్ కదా. లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. జ్యోతి, భార్యాభర్తల మధ్య లవ్ ఉంటుంది చూసావా, అదో మ్యాజికే. ఆ మ్యాజిక్ అరేంజ్ మ్యారేజ్లోనో లవ్ మ్యారేజ్లోనో లేదే, మ్యారేజ్లో ఉంది. ఇప్పుడు చూడు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటారని రేపు నన్ను చంటి గారిని చూస్తే తెలుస్తుంది. అలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటారని నిన్ను కార్తీక్ని చూస్తే తెలుస్తుంది. ఏ కార్తీక్ నేను బాగా చూసుకోవట్లేదా? ఆ, చెప్పే, కార్తీక్ నేను బాగా చూసుకోవట్లేదా? ఎందుకు చూసుకోవట్లేదు? చాలా బాగా చూసుకుంటున్నాడు. మేమిద్దరం ఇలాగే చాలా హ్యాపీగా ఉన్నాం. అయినా నీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఆ డౌట్ ముందొచ్చింది నాకు కదే, నీకు. అందుకే నీకు అర్థమయ్యేలా నేను చెప్పాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి డౌట్లు పెట్టుకోకు, సరేనా?